నిలవ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు మనము వాడుకునే దాన్ని బట్టి. అంటే తడి లేకుండా చూసుకోవాలి, స్పూన్స్ అయినా మన చేతులైనా. ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికిచ్చి ఇంకా 5 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా తగినంత రాళ్ళ ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసి ఉడికించడం వల్ల నిమ్మకాయ ముక్కలకి పచ్చిమిర్చికి ఉప్పు బాగా పట్టి రుచిగా ఉంటుంది. అదేవిధంగా తొందరగా పాడవకుండా ఉంటుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిచ్చి చల్లారిన తర్వాత తగినంత మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చడిని పక్కన పెట్టేసి మనము మామూలుగా ఊరగాయలకి ఏ విధంగా పోపు వేసుకుంటామో అదే విధంగా పోపు వేసుకొని ఆ రెడీ చేసిన పోపుని చల్లారిన ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకున్నామంటే సరిపోతుందండి. పెరుగన్నంలోకి ఉప్మాలోకి చాలా రుచిగా ఉండే టేస్టీ పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి.